హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 lakhs అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ యొక్క జాబ్కి అనేది వెంటనే జాయిన్ అయ్యే వరకు కావాలన్నమాట. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి ప్రజెంట్ అయితే. సో నేను కొద్దిగా లేట్ చెప్పిన, సో హైదరాబాద్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో లేదా మహారాష్ట్ర క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అటువంటి వారు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడమే కాదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేసి ఇవ్వడం జరిగింది. సో టాప్ బ్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ 1 and 2 పూణే అనేసి ఇవ్వడం జరిగింది. టాలెంట్ క్రోప్ సొల్యూషన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదనమాట. ఓకేనా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది లేదు. సో అలాగే 2 lakhs నుంచి 5 lakhs వరకు ప్రయాణం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి శాలరీ అనమాట. సో అప్రాక్సిమేట్లీగా మీకు మొత్తం ఓవరాల్గా శాలరీ అనేది 1 by 1 చెప్పడం జరుగుతుంది. అండ్ వరకు చూడండి, మనకైతే ఇది చూడండి 7th March నుంచి 16th March వరకు కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ అనమాట. సో ఇదైతే ధాల్ మహారాష్ట్ర, అలాగే నందీద్ మహారాష్ట్ర, అలాగే జాల్నా మహారాష్ట్ర అనేసి ఇవ్వడం జరిగింది. సో టైం అండ్ వెన్యూ వచ్చేసరికి మనకి 7th March 16th వరకు కూడా ఇవ్వడం జరిగిందనమాట. 16th వరకు కూడా మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. అలాగే 8 AM నుండి, ఓకేనా, 8 AM నుండి 3 PM వరకు కూడా మీరు ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. అలాగే మీకు మహలంగ్ మహారాష్ట్ర 410507 అనేసి ఈ యొక్క అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట ఇంటర్వ్యూకి. సో మనకైతే 9226514185 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు డైరెక్ట్గా అయితే ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? సో మనకి ఇది పోస్ట్ అయ్యి 7 days ago అనేసి ఇవ్వడం జరిగింది. సో మీకు 7 రోజుల కిందట. సో నేనైతే చాలా లేట్గా చెప్తాను అనేసి ఏమనుకోవద్దు. సో ఇంకా 2 days టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మనకైతే 100 అప్లికెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు 87 అప్లికెంట్స్ అయితే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. సో మీరైతే డైరెక్ట్ కాంటాక్ట్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, జాబ్ హైలైట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, నో ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళు, అంటే డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే BE బీటెక్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ENDTC ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్లో, అంటే డిగ్రీ చేసిన వాళ్ళు మీరైతే BSc ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే BSc ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే BE బీటెక్లో అయితే BA లేదా బీటెక్ చేసిన వాళ్ళు మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ENTC ఇన్స్ట్రుమెంటేషన్ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేట్లో BSc ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇదంతా కూడా మీకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మనం చూసుకుంటే శాలరీస్ వైజ్గా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, డిప్లొమా ఎలక్ట్రానిక్స్కి అయితే
17,000 వరకు కూడా మనకి శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టీసీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళకి 18,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 16,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి 29,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీ అనేది. బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి అలాగే దానిలో స్పెషలైజేషన్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈఎన్టీసీ ఇన్స్ట్రుమెంట్స్ చేసిన వారికి 31,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రాడ్యుయేట్లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళకి మనకి 27,000 వరకు కూడా శాలరీ అనేది కేటాయించడం జరిగింది. ఇదంతా కూడా క్వాలిఫికేషన్స్ తగ్గట్టు శాలరీస్ అన్నమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ మ్యాథ్స్ స్కోర్ వచ్చేసరికి ఎర్లీ అప్లికెంట్ అనమాట. సో మీరు త్వరగా అప్లై చేసుకోవాలనేసి వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అలాగే కీ స్కిల్స్, అలాగే లొకేషను, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మీకు ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఫ్రీ జాబ్ అనమాట ఇది. ఓకేనా. ఫ్రీ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో కంపెనీ నేమ్ వచ్చేసరికి మనకి టాప్ బ్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి చక్కాన్ పూణేలో ఉంటుందన్నమాట. సో టాప్ బ్యాండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసరికి మహాలుంగ్ మహారాష్ట్ర 410507 అనేసి ఇవ్వడం జరిగింది. సో 8 hours శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఐఐటి చేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు 16,000 శాలరీ ఉంటుంది. అలాగే డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు 17,000 శాలరీ అనేది ఉంటుంది. సో పైన చెప్పిన విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు ఈఎన్టీసీ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు 18,000 వరకు కూడా శాలరీ పొందొచ్చు. గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అనమాట. సో వీళ్ళైతే 16,000 వరకు కూడా శాలరీ అనేది పొందవచ్చు అనమాట. అయితే 12 hours డ్యూటీ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి. 12 hours డ్యూటీ చేసిన వాళ్ళకి ఇక్కడ మీరైతే ఐటీఐ ఎలక్ట్రానిక్స్కి చేసిన వాళ్ళు 27,000 ఉంటుంది. డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు 29,000 ఉంటుంది. సో బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఈఎన్టీసీ ఇన్స్ట్రుమెంట్స్కి అయితే 31,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ అండ్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్కి అయితే 27,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో డబ్ల్యూఓటీ చేస్తే అంటే మీరు ఓటీలు కానీ చేస్తూ ఉంటే డైలీ 3 hours మండే మ్యాండేటరీ అనమాట. సో ఓటీ చేస్తే 153 per hourకి అనమాట. ఓకేనా. per hourకి 153 రూపీస్ అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో డ్యూటీ వచ్చేసరికి 3 hours ఎక్స్ట్రా 8+3 వచ్చేసరికి మీరు 11 hours కానీ చేస్తే ఎక్స్ట్రా మీకు 153 రూపీస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇదొక్కటే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్యాకల్టీ వచ్చేసరికి ఫ్రీ క్యాంటీన్ అనేది ఉంటుంది మీకు. ఓకేనా. సో అలాగే ఫెసిలిటీ వచ్చేసరికి ఫ్రీ బస్ అనమాట. ఈ యొక్క లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క లొకేషన్స్లో మాత్రమే మీకు ఫ్రీ బస్ అనేది ఉంటుంది. చక్కన్ తెలంగాణ, అలాగే ఆర్కుడి, అలాగే నిగాడి, అలాగే పింపరి, చించ్వాడ్, బాసరి, తాల్గేన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు కాంటాక్ట్ చేసే మీరు ఈ యొక్క జాబ్కి వెళ్ళొచ్చు అనమాట. మీరు ఇక్కడైతే చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ కూడా లింక్ అనేది ఇవ్వడం జరిగింది. పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ టైం వచ్చేసరికి మనకి 9 AM నుంచి 2 PM వరకు కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా ఈ యొక్క అడ్రస్కి అనేది మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. దీని యొక్క లింక్ అయితే నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్గా చూసి వెళ్ళొచ్చు అనమాట. లేదనుకుంటే దీంట్లో మొత్తం తెలుసుకొని వెళ్ళొచ్చు. మీకైతే టోటల్గా 100 పోస్టులు అయితే
ఉన్నాయన్నమాట. ఇమీడియట్గా జాయిన్ అయ్యే వరకు మాత్రమే కావాలన్నమాట. మీరైతే ఏమేమి పట్టుకు రావాలి ఇంటర్వ్యూ కంటే, రెజ్యూమ్ ఒకటి, క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఒకటి, అలాగే ఆధార్ కార్డు ఒకటి, అలాగే పాన్ కార్డు, అలాగే 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే వియర్ సోర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మ్యాండేటరీగా అవసరం అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు నోటిఫికేషన్. దీని యొక్క లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట, మిగతావన్నీ. ఓకేనా. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.